Let me now take you to the border of Andhra Pradesh and Tamil Nadu. Let us take you to see the Nakkalas. The Nakkalas of Andhra Pradesh are notified scheduled tribes under the Scheduled Castes and Scheduled Tribe Order Amendment Act 2002. The Nakkalas in Andhra Pradesh bordering Tamil Nadu state are also called the Kurvikarans. నక్కలోళ్ళు ఇంత ముందు నుంచి ఎప్పటి నుంచో ఒకటే ఆచారం మీద ఉన్నాం మేము. బొమ్మలు అమ్ముకునేది, అద్దాలు, దువ్వెళ్ళు, బొమ్మలు, ఫ్యాన్సీ స్టోర్ షాప్. They are traditionally a wandering community, nomadic hunters and traders, mainly distributed in Nellore and Chittoor district of Andhra Pradesh and sparsely in other districts too. They usually migrate from one place to another in search of livelihoods, to hunt small animals and birds and sell petty articles. దువ్వెళ్ళు డబ్బులు చిలక సీసా అంటే ఆడవాళ్ళ వ్యాపారం అది, బొమ్మలు అమ్మే వ్యాపారం అది. వాళ్ళు పొద్దున్న లేస్తే వెళ్ళిపోతారు, మేమైతే టుపాయి తీసుకుని వ్యాపారానికి పోతాం. అద్దాలు, ఫ్యాన్ స్టోర్లో బొమ్మలు, పిల్లకలు ఆడుకునేది వస్తువులు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతాం. అప్పు సప్పు తెచ్చి బజార్లో బల్ల మీద పెట్టి అట్లా రూపాయి కూడబెట్టి అమ్ముతాం. మగవాళ్ళు అంటే పిట్టల లెక్కన, కోతుల లెక్కన దొరికితేనే షికారి. ఈర్బ్యాను, తిత్తీలు, పిన్నీలు, అద్దాలు, సోప్ బాక్సులు అన్ని అమ్ముతున్నాం. Sale of plastic flowers, needles, mirrors, toys, synthetic pearls, combs and catapults. 50 రూపాయలు ఒక చెట్టు సార్. మేము ఎంతకు అమ్ముతున్నాం? 50కి అమ్ముతున్నాం ఒక చెట్టు. అప్పుడు జత 100. ఇది కేజీ లెక్కన తెచ్చి దీన్ని తయారు చేసి అల్లాలి. అల్లి ఇప్పుడు తిరణాలకైనా బయట షాప్లోకైనా పెట్టి అమ్ముతున్నాం. ఈ క్యాన్బుల్ అమ్ముతాం, ఈ నల్ల పూసలు దండలు, తీగల అల్లి అమ్ముతాం, తీసుకో పూసలు. పుస్తకాలు మేము కొనుక్కొని అమ్ముకుంటాం. ఇది మార్క్స్, కోతి మార్క్స్ బాగుంటాయి. ఇది కూడా మేము నెల్లూరు, చెన్నై వెళ్ళి తీసుకొచ్చి అమ్ముకుంటాం. They prefer to stay in towns. ఇట్లా 20 సంవత్సరాల నుంచి పిన్ను సూదులు అట్లా అమ్ముకుంటా అడవిలో బతుకుతూ ఉంటాము. అంటే కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి బస్సుల్లోనే ఉండిపోయినాం మేము. ఇంట్లో పోయేదానికి కూడా మాకు దారులు సరిగా లేదు. అడవిలో వానలు కురిసిందంటే గుంతలు అది ఇదిగా ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది బాగా పడిపోతాము. పిల్లకాయలంటే చదువుకోవడానికి ఈ నుంచి పోవాలంటే చాలా దూరంగా పోవాలి. మాకంటే ఒక స్కూల్ లేదు మా ఊర్లో, మాకంటే ఏమీ లేదు. ఏది విన్నామో 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంత దూరం పోవాలి. ఒకవేళ మాకు వచ్చి ఏదైనా జరిగిందనుకో కూడా మేము ఈ నుంచి హాస్పిటల్కి పోతే కూడా మనుషులు బతుకుతారో లేదో మాకు తెలియదు, డౌట్. అంత దూరం లేదు. అందువల్ల మేము మాకు ఇల్లు వాకిలు ఉన్నా కూడా మేము వచ్చి మా ఊరిని వదిలేసి బస్సులో బతుకుతున్నాం మేము. Men hunt birds and animals in the nearby shrub areas. Nakkalas used to be engaged in hunting fox, the nakkas, and the birds gubbas in the past. Therefore, they call the Nakkalolu or Gubbalolu in Andhra Pradesh. Since they sell beads, they also call Poosalolu. తీసుకుని కొట్టిస్తారు అన్నమాట. అది నక్కలు కొట్టేవాళ్ళు అంటారు, అది నక్కలని పేరు పెట్టారు. మళ్ళీ రైతులు కోతులు పడుతున్నా కోతుల వల్ల ఆ కోతులు పట్టేవాళ్ళు ఆడ ఉన్నారంట. కుక్కలు కొట్టేదని కుక్కలు కొట్టేవాళ్ళు ఆడ ఉన్నారు అని పేరు పెడతారు. మళ్ళీ పిట్లు కొట్టేవాళ్ళు ఆడ ఉన్నారని పేరు పెడతారు అని ఒక్కొక్క రకం పేర్లు పెడతారు వాళ్ళు. అంటే రోయల్ చెరువు మీద కాపలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉన్నారంటారు, అది ఇక్కడ ఉన్నారు. అయ్యా మేమే రోయల్ చెరువు మీద కాపలో ఉండాలి మేము అట్లా. ఉరిసేళ్ళలో కానీ, శనగల కానీ, మినుములు కానీ, మళ్ళీ రైతులు కానీ ఊర్లో నష్టం చేసిన కోతులు పట్టేది, అడవిలో తోలేది. Majority of the Nakkalas are scattered in and around the townships and urban centers, generally situated in the busy centers of towns, along roadsides and in the premises of temples. The government has constructed individual houses to 44 Nakkala families at Bodangutta villages and 86 families at the Chemadugunta village in Nellore district and 70 houses at the Gubbala colony in Chittoor district. They prefer to stay in groups by erecting tents covered with polythene bags and plastic covers.
They can be easily distinguished from others by their peculiar dress and ornaments. Usually, they are scantily clothed with uncombed hair. Men usually do not cut their hair, and it is either drawn back and tied into a knot or kept loosely. Traditionally, the men wear lungis and rarely a turban, while women wear skirt, blouse, and a small piece of cloth tucked around waist and passed over left shoulder to cover the upper portions. At present, youth are wearing colored clothes, t-shirts, chappals, while women wear colored fancy saris, blouses, and skirts. Girls wear chudidars. While boys wear shirts and half pants. The boys are now seen cutting their hair, deviating from the traditional practice of growing hair long. లేకపోతే దేవర పెట్టలేదు వాళ్ళు ఇప్పుడంతా కిరాపులు కొట్టుకుంటూ ఉంటారు. దేవర పెట్టలేదు వాళ్ళు, చాలా మోసం. తమిళనాడు అంతా ఈ తిరునామల ఒక ఇట్లా వేలూరు సైడు ఇది ఆర్కార్ రాణిపోయి మెడ్రాస్ సైడ్లో కూడా అంత కిరాపులు కొట్టుకున్నారు, రైతుల్లాగా అయిపోయినారు. They also have their own dialect called Mannu Marathi or Nakkalu Bhasha. The Nakkalas also speak local language such as Telugu and Tamil. తెలుగు మాట్లాడి తమిళం వస్తాయి. మా భాష అది మరాఠీ భాష. हम रेखा हमरा ना गम्मा घेर कोई नहीं काय कोई नहीं हमें डोड़े पर रखदन तो आ गलीत में पड़ी हमें मारन कर से इदु दो भी हमरा ना देगावल ये गवर्नमेंट भी को आवनी हमरा ने एक रुपया भी देगावल कोई नहीं घेर बांध दो बोल दो वो भी को बांधी दो करत ओए सिनिजाती जिनार मरे वाला వీళ్ళే మాలు కాగే చా పంగుడి మాలు అలా మహాక అలా తీత్ర బాసా బట్రే మాలు ఏం తీసుకొస్తావు ఊరేగి నాలుగు కౌంజులు దొరికింది, నాలుగు కోగిళ్ళు అలా तू बैक मारते अगर चूका बोलते बैकन बड़ी तू खाओ हमें खावाला खाए ओए आई बीर देखिन बैक पड़तन दूर बेसी चला जाओ चांद्र मार जाओ बोड़ तू तो पलेगा हमें चूका तो बोगड़न दाने है बोगड़ा मारा चार आदमी आओन वाया रे पंदम पंदम है तो बोगड़न बुड़ के हमें पूजा पात्री कर चल जाओ तो आया तो बैकन टांग पड़ जा మీరు దున్నపోతును కొట్టినప్పుడు రాబా మర్దన వచ్చినప్పుడు వస్తుంటాం. ఆ దున్నపోతు పడేదాకా మేము ఉంటాం, కానీ ఆ దున్నపోతు మేము తినము. మళ్ళీ మా మేకపోతు జాతరకు వచ్చినప్పుడు మీరు తింటారు, మేము తింటాం, కానీ మేము దున్నపోతుని తినము. అందుకే మాకు మేకని అది పెద్ద జాతర ఒకటి, చిన్న జాతర ఒకటి. ఆ చిన్న జాతరలో మేకను కూడా కడతానది, ఆ మేక నువ్వే తీసుకు. Similarity exists between Nakkala Bhasha and the Marathi language. నాన్న, బా తాత, నాను చెల్లి, బేను అక్క, బేను మోటి బ్యాన్ మోటి బేన్ తమ్ముడు, నాను భాయ్ మామ, మామో మేనమామ, మరి ఆయన భాయ్ మేనత్త, మరి బాని అత్తే ఆయా. బండి పోయింది, బండి పోయినప్పుడు నేను తప్పిపోయాను, అందుకోసం రాత్రి అన్ని ఎత్తుక్కనే వచ్చాను బిడ్డలు తీసుకుని. నా కాళ్ళు చూడు, బండలన్నీ బండలన్నీ గుచ్చి రాళ్ళు రక్తం చూడు. నేను ఇంతగా బాధపడి వచ్చాను. మా ఆయన నన్ను చేరబెట్టు. అందరూ కులం వాళ్ళు చెప్తారు, ఎవరు చేరుకోబాకండి, ఆడ మనిషినే. ఆ బిడ్డల్ని లాక్కోండి, ఆ మనిషిని తరిమేయండి. మన మన జాతిలో అది ఉండకూడదు. एक आदमी नासी का कर बोलतो ये कोई पिन वैसा ना चलेगा कर बोलतो तेरे शुगर मालूम ना आवाज रेल मना मालूम बोलते चलत भी गया बाइक का हेलायत भी गई चल का लिए रईस भी गई तो आदमी मरतू झड़तू अवतुरी तो घेर करे तीन राखी लोन कोई नहीं गल्ला में शेर लोन कोई शेर कोई रफ्टी ना बोलते तो चल कर छिनावाना करते चल कर को दी आया वाली छिनाइल दी तो चल कर मार चल को मैं किस को महल कर मार चल को मैं ली हो जाऊँ चल का घूमता आया रोती चली. Nakkalas are divided into two moieties, Bokra Marawals who eat goat meat and Beko Marawalas who eat buffaloes. Moiety regulates the marriage relationships.
Moiety is an exogamous unit. Marriages are prohibited between individuals of same moiety, frati, and lineage. Traditionally, persons belonging to the Bokara Maravas shall marry persons belonging to the Beko Maravalas. At present, slight relaxation of rules with regard to marital alliances are reported. వాళ్ళకి సంబంధం ఇలేము ఏమంటే మా పిల్లలు ఒప్పుకోలేకున్నారు మాకి అర్ధాంతి సంబంధం మాకు వద్దు మాకి మా జాతి కులం లెక్క ప్రకారంగా బోకడ వాళ్ళే చెయ్యాలా బేక వాళ్ళే చెయ్యాలా మేము ఇద్దరు కలిసి మేము మా అమ్మ నాయనల ఇంట్లో తినే మాంసం అక్కడ మేము తినలేము మేము పోము అని అది ఒక కట్టబడగా అయిపోయారు కొందరు పసిపిల్లకాయలు. Surnames of the Beko Maravals include Jambala, Goinda, Sakuru, Hingdi, Ninchi, Penching, and Nembo. సింగిడి గోవిందో మళ్ళీ అంటే నుంచి తెంచి అదంతా 12 జాతులు బేకవాడలో. Surnames in the Bokara Maravalas include Gali, Maiwad, Makare, Datta, Dalikav, Manne, Keta. Traditionally, the persons from the Bokara Maravalas do not eat meat or buffalo, and those from Beko Maravalas do not eat meat of goat except in some rare occasions. After marriage, girls adopt not only lineage, freti and moiety of a husband, but also food habits prescribed for the moieties. If anybody from either of the two groups violates the prescribed eating practices of the moiety, it is considered as a food taboo. They usually avoid such taboos lest harm may be inflicted. Nakkala is an endogamous tribe. Polygyny was prevalent amongst Nakkala community in the past, but has slowly given way to monogamy. నలుగురు అక్క చెల్లెలు ఉన్నారు. మీ అక్కకి పెళ్లి చేసుకోనా పుట్లే మీ అక్కకి పెళ్లి చేసుకోనా పుట్లే మళ్ళీ చెల్లికి పెళ్లి చేసుకొని పుట్టిపోతుంది. ఆ మాదిరి మా గురూజీ 4 భార్య కట్టింది. ఫస్ట్ భార్య కట్టినారు, పిల్లలు లేదు. రెండో భార్య కట్టినారు, పిల్లలు లేదు. మూడో భార్య కట్టినారు, పిల్లలు లేదు. 4వ భార్య కట్టిందే నందే పుట్టినాడు. నందేకు మొత్తం ఇస్తే ఈ జ్ఞాని పుట్టినాడు. అట్లా 4గురికి పుట్టింది. ఈ చిన్న భార్యతో ఇంకో 3గురికి పట్టుకోయింది. దేవుడు ఆచారం ఆ మాదిరి ఉండేది పుట్టాలోని జనాలు. పెళ్లి చేసుకున్న ఒక 2 భార్యలు 3 భార్యలు చేసుకుంటారు కదా. Marriage by negotiation is the popular way of acquiring mates. మొగలు వచ్చారు అడుగుతారు, మొగలు వచ్చి అడిగి సంబంధానికి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటే వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటే నలుగురు కూర్చోబెట్టి పెద్దలకి మాట్లాడతారు. ఓకే అంటే ఒక 50,000 కట్నంగా అమ్మాయికి ఇస్తారు. కట్నంగా 50,000 ఇస్తారు. వీళ్ళకంటే ఒక 20,000 తీసి మొత్తం 1.5 లక్ష లేకపోతే 1 లక్ష పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు. చేసినప్పుడు అది సముద్రం కూర్చొని ఆకులు తమలపాకులు తీసుకొచ్చి 4గురికి ఇస్తాం. 4గురికి పంచి ఇచ్చి 4గురికి 4 మాట్లాడి రేపు ఎల్లుండే పెళ్లి పెట్టుకుంటారు. అది నిశ్చితాంబలం. Sora rate, marrying wife's sister, and the levy rate, marrying deceased older brother's widow, is permissible. Remarriage is socially permissible for both the widowed and divorced of either sex. Bride price is common and termed as chobyak or chogiri. అన్న చెడిపోతే అన్న భార్యకు వచ్చి తమ్ముడు మా జాతిలో కట్టుకోతారు. మేము తమ్ముడు భార్య దగ్గరికి చేరుకోం. ఏమంటే నెలగా మేము ఇస్తాం. తమ్ముడు భార్య మేము కట్టుకోం. అన్న భార్య వదినకు కట్టుకోతాం. Nuclear family is common among the Nakkalas, where a man stays with his wife and unmarried children. Authority, descent, and residence are patriarchal, patrilineal, and patrilocal, respectively, among the Nakkalas. Only men inherit property, children inherit father's lineage. After marriage, women acquire husband's lineage. They sell the birds in villages and make a living. They are also engaged by caste people to guard their prawn culture tanks, fish tanks, crop at fields from bird menaces.
Nakkalas also engaged by the municipal corporations of towns for catching pigs, dogs, and monkeys. పొద్దున లేస్తే వెళ్తారు రోజుకి మాకు 500 600 వస్తారు రోజుకి. అది మళ్ళీ కుక్కలు కోతులు పని మీద కూడా వెళ్తాం. కుక్కలు పడితే మాకు 300 ఇస్తారు, కోతులు పడితే మాకు 500 ఇస్తారు. అట్టా మాకు రైతులు పల్లెటూరులో ఆ రేటు ఇస్తారు మాకు. మేము వెళ్ళేది ఆ వ్యాపారం మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే పొద్దున వ్యాపారానికి వెళ్తారు. Women do not participate in hunting or watching fish fields, fish tanks. Women are experts in making colorful bead necklaces, arrangement of plastic flowers, designing beads. They are also expert salespersons selling bead necklaces and different cosmetic items. Some live as hawkers and sell petty items such as waistbands, bangles, mirrors, combs, and safety pins. Apart from domestic work, women play a significant role in poultry rearing. Women assist in making gunpowder for use in local hunting birds. While attending the work, women keeps her baby in a swing tied to her neck. They do not participate in hunting. Naming ceremony takes place on the day of their convenience within a month or 6 months after delivery. Elderly people select the name of the child. On a particular day, the mother is taken to a nearby well or water source where married women shower sacred water and turmeric mixed with raw rice as then she fetches water. When a girl attains puberty, they observe pollution for 3 to 7 days. During this pollution period, she is forbidden to attend to any sort of domestic work. She is given a ceremonial bath on the 7th day by smearing oil and turmeric on her body. After the sacred bath, a long red cloth is tied to her waist in the shape of a bowl, which is referred to as the Kolobandhu. She goes to each house of her community people. The families offer rice, money, fruits, biscuits in the Kolobandhu. Later, she is asked to sit on a mat. Women from the community greet her by applying vermilion on her forehead and sprinkling turmeric raw rice on her head. Men are not allowed to participate in this ceremony. పెద్ద మనిషి అవుతుంది కదా 7 రోజులు చాప మీద కూర్చోబెడతారు. ఏపాకు ఒళ్ళు పెట్టి కూకబెడతారు. 7వ రోజు ముత్తాయిలకి పిలుచుకొచ్చి పసుపు నీళ్ళు చేసి ఆ బిడ్డని స్నానం చేపిస్తారు. స్నానం చేపించి అప్పుడు ఆ సాంగిని తీరిపోయింది అనుకో ఎదినమ్మ నీసి కోసి ఏపాకు కత్తి తీసుకొని నడుము కట్టుంటే గాలి దూలి తగలకుండా ఏమైనా మచ్చ ఒకవేళ బయటకు వచ్చిన గాలి దూలి తగలదని బయట లోపల కూర్చోబెడతారు. ఆ కత్తి కట్టి కూర్చోబెట్టిన తర్వాత 3 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చోబెడతారు. బయటికి పంపిరు ఏడ ఒంటికి ఇంటికి ఏదో మనుషులు తోడుకు తీర్చుకుపోయి ఒంట్లు పోసుకొని వచ్చేసి ఉంటుంది లోపల. మళ్ళీ 3 రోజులు అయిపోయిన తర్వాత స్నానం చేపించి బయటకు వచ్చేస్తారు. అట్టి పండులో నువ్వులను వేసి కలిపి తినిపెడతారు. బెల్లంలో నువ్వులను వేసి కలిపి తినిపెడతారు. నల్లకోడి గుడ్డు అవి తాపిస్తారు. అవి పోస్తే మంచిది అంటారు అమ్మాయిలకి అని చెప్పి పోస్తారు. మళ్ళీ అవి అయిపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఓడి కొడతారు. పందలు గిందలు వేసి ఓడి కొడతారు. మాకి అవి ఫంక్షన్ చేసి మళ్ళీ అందరూ 4 బిస్కెట్లు తెచ్చేయటం. మా ఓడిలో ఆపిలు పండులు అవన్నీ తెచ్చేసి ఓడి కడతారు. ఆడదాకా పెద్ద మనిషి అయిపోయిందని ఆడదాకా అయిపోద్ది. మళ్ళీ Marriage by negotiation is the popular mode of acquiring mates amongst the Nakkalas. Initiation of marriage alliance, referred to as Vaha, starts with the groom's parents. After seeking community elders' consent, the 2 parties celebrate engagement ceremony called the Kagai in their dialect. Traditionally, the girl's father receives the bride price, referred to as muhar, in cash. The entire expenditure for performing marriage ceremony has to be borne by the groom's family. The marriage ceremony takes place at the bride's residence. Groom's mother ties a chain of black beads arranged in turmeric, smeared threads, referred to as kalipat. Also, the thali around the neck of the bride. After marriage, groom's father performs puja to Swami Muta and leads the couple in a procession with music and dance towards the bridegroom's residence. Marriage symbols among Nakkala women include black bead marriage locket thali, toe rings vrida, bangles the chudi, vermilion mark on the line that parts their hair, the papadis in Telugu. Widow remarriage is also socially permitted. తర్వాత మళ్ళీ లేచి పొద్దున పందిరి వేస్తాం. ఆ పెళ్లి మండపంలో ముందుగా పిల్లల్ని తీసుకెళ్ళి
ఆడపోయి పసుపు గాజులు 4 ఆడవాళ్ళకి తీసుకుపోయి చీరలు అవన్నీ కొంటారు. పందిరి వేసి వెళ్ళి చేపిస్తారు. పిల్లల్ని తీసుకొచ్చి మెట్టులు, కాళ్ళు మెట్లు, గాజులు, నల్ల పూసలు అవన్నీ తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు నిత్యం చేస్తారు. వాళ్ళ ఆయన ఒకటి కడతారు, వాళ్ళ అమ్మ ఒకటి కడతాయి నల్ల పూసలతో మెల్లో. అమ్మాయిని కట్టినప్పుడు అప్పటి నుంచే పెళ్ళి అయిపోయిందన్నమాట. ఆ పసుపు నూనెలో వేసి ఆ రోజే పసుపు నూనెలో వేసి నెత్తికి పూస్తారు. మా జాతిలో సాంగ్యం. మా అమ్మ ఫస్ట్ పెట్టేది మామగారు వచ్చి పెడతారు, మా భర్త వాళ్ళ నాన్న వచ్చి పెడతారు. అది పెట్టినప్పుడు అరటికాయ చెట్టుకి ఒక పెడతారు, మాకు ఒకటి పెడతారు. టీకా 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 మాంగని చెప్తారు. మళ్ళీ అదే గొప్ప మా మగవాళ్ళకి గొప్ప అంటే ఆ టీకా మాగన మా పిల్లోడికి వాళ్ళ నాన్న పెట్టినప్పుడే అదే గొప్పగా చెప్పేది. పెళ్ళి 3 రోజులు చేసి జరిపేస్తారు. ఇప్పటి నుంచి ఏందో ఒక్కొక్క రోజే. అప్పుడు 3 రోజులు 5 రోజులు ఉండింది, ఇప్పుడు ఏందో 3 రోజులు ఒక్కొక్క రోజే. అది అన్ని సాయంత్రం రాత్రి తాగా పొద్దున తాగా అయిపోతాయి. బింది తీసుకొచ్చి బిందిలో నీళ్లు వేసి కంకణాలు కడతారు. మొగ్గలు ఆడవాళ్ళకి ఇప్పాలి, ఆడవాళ్ళు మొగ్గలకి ఇప్పాలి. చేపలు పట్టాలంటారు దానికి. అది వేసి చేపలు పడతారు. పట్టి ముందు ఆడదానికే ఇప్పేస్తారు మొగాళ్ళు. ఇప్పినప్పుడు మళ్ళీ సాంగ్యం గెలిచినట్టు మొగలు గెలిచినప్పుడు మళ్ళీ చేతులు ఇట పెట్టి ఉంగరాలు అందరూ ఉంగరాలు తీసుకొచ్చి ఆ బిందెలు వేస్తారు. ఎవరు ముందుగా ఆ ఉంగరాలు తీస్తారో వాళ్ళు గెలిచినట్టు 7 సార్లు వేస్తారు. 7 సార్లు అమ్మాయి వాళ్ళే గెలిచాలి. అవి మాల గొప్ప. పెద్ద కర్ర పట్టుకుంటారు. అటు 2 మొగలు ఇటు 2 మొగలు. ఆడమ్మాయి అంటే దాక్కోవాలి. పోయి చూడకూడదు, చూస్తే కడుపు రాదంట. పోయి దాక్కోవాలి. మగవాడే ఉండి అటు ఒక 2 ఇటు ఒక. మళ్ళీ మా మొగళ్ళు చేసుకునేవాడు దూకాలి. అది ఎగిరి దూకేస్తే అమ్మాయి కూడా వచ్చి చేరినట్టుగా, అది ఎగిరి దూకలేకపోతే చేరినట్టుగా లేదు. ఎట్ట చేసినా కూడా ఎగరాలి. ఆ అబ్బాయి పరిగెత్తుగా వస్తే పైన ఎత్తుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతే కింద పెడతారు. మళ్ళీ అట్టగే ఎట్టారి చేసేసి మళ్ళీ ఆయన దూకేస్తారు. ఇంకొక రోజు మరుసటి రోజు పొద్దున్న లేచి ఆ పందిరాన్ని తీసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వేసి ఇంటికాడ పోయి వాళ్ళ అత్త మామ ఆ దీపారాల కుండీలంతా పెడతారు. అంటే మా అమ్మ వాళ్ళు కాడ దీపారాల కుండీలు పెట్టి ఆ 7 సార్లు హారతిలు. మా జాతిలో ఏందో టీకా మామ అంటే మొగ్గలకి, హారతి అంటే మా అమ్మ వాళ్ళకి. అది మా అమ్మ వాళ్ళకి చెందేది. అది 7 దీపాలు పెట్టి పెద్ద గిన్నెలో కొత్త చీర, కొత్త గాజులు, పూలు పెట్టుకొని పైన గుడ్డ వేసుకొని అది తీసుకొని 7 సార్లు తిప్పాలి. ఉప్పర్లు కుండు హేట్లు కుండు ఉప్ప అని తిప్పుతారు. తిప్పి 7 సార్లు కింద పెట్టి మళ్ళీ వెళ్తారు. వెళ్ళినప్పుడు అది ఎక్కర దూకేది అవన్నీ వస్తాయి. మరో రోజు ఏం చేస్తారంటే మన దాబుకు దాని అంటారు. నేను జేవరి మా ఆయనకు పెట్టేది, మా ఆయన జేవరి మాకు పెట్టేది. అట్ట పెట్టుకుంటాం. అది పొంగల్లాగా ఉంటాయి. వండితే మన బెల్లం, మన చక్కెర అన్నంలో వేసి ఉడకబెట్టి మొక్క మీద వేసుకుంటారు. 2 కేజీలు కోడి మాంసాలు, ఒక బియ్యం వేసినప్పుడు వాళ్ళకి అన్నం పెడతారు. అప్పుడు దాకా ఒక చేప, ఒక తలకాని, దిండు, ఒక దుప్పటి వాళ్ళకి ఇస్తారు. అది అత్త మామ చేసే సాంగ్యం. అక్కడ దాకా పెళ్ళి అయిపోతుంది. Widow remarriage is performed with simple ceremonies without any elaborate rituals and feasts. Of late, converted Christian women are not wearing the bindi or vermilion mark. మేము చర్చిలోనే కలుస్తున్నాం. ఎందుకంటే ఆ చర్చిలో కలువుకు ముందుగా మాకి మగోళ్ళు నెత్తులు తాగేది, బిర్యానీలు తాగేది, ఉడికే అన్నము, మాంసాలు అదని తినేది మగోళ్ళు. మేమేం చేసేది రోజుకి మగోళ్ళు 2 కోటలు తాగితే మేము 1 కోట అయినా తాగుతాం. మేము బాబు కిషన్ తీసుకొని ముందుగా మాకు అప్పుడు ఇల్లు లేదు, రోటే మాకు ఇల్లు. ఇప్పుడు మేము 42 ఇల్లు చర్చికి ప్రార్థన చేస్తున్నాం. ఆడ తమిళనాడులో ఇక్కడ కసింగ్లో చేరిపోయినారు, మళ్ళీ సక్రిమిల్లో ఉండారు వాళ్ళు చేరిపోయినారు, వేలూరులో ఉండారు వాళ్ళు చేరిపోయినారు, మళ్ళీ వడుకుతూరులో ఉండారు వాళ్ళు సగం చేరిపోయినారు. సగం మంది చేరిపోయినారు, సగం మంది చేరలేదు. ఈ దేవుళ్ళకు చేరిన వాళ్ళు చేరలేదు. మనుషులు చచ్చిపోతే బోడితో ఎత్తుకునే పోతారు. మా వాళ్ళు ఎత్తుకునే పోయి బోడితో పొడిచేసి అదే సంవత్సరాలు నక్కల వాళ్ళు అట్లే కలిపి పొడిచేస్తారు. మాకని ఏరియా ఏం పెట్టరు, పొడిచేసి వచ్చేస్తారు. మరిగల్లో కెజాలిస్లో ఆమె కిమ్ డగ్స్లో అయ్యో కిమ్ గల్లో
ఒక 2 రోజులు ఏదో ఐస్ పెట్టి ఉన్నా ఆ డబ్బా అది తెచ్చుకొని దాంట్లో పెట్టేసి శవంని వాళ్ళ మనుషులందరికీ వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ ఫోన్ చేసి తెప్పించేదాకా ఒక పందలేసి మందు సీసాలు అన్నీ తెచ్చుకొని పాటలు పెట్టుకొని ఆ శవం కాడ నైట్ అంతా మేల్కొనే ఉండాలి సార్. ఆ శవంని వదిలేసి పనుకోకూడదు. పనుకుంటే అది గాలి అయిపోద్ది అని మా మూఢనమ్మకాలు, అది దయ్యం అయిపోద్ది అని. ఎవరో ఒకరు ఆ శవం కాడ ఉండాలి నైట్ అంతా. కాబట్టి ఆడ ఉండి సాయంత్రం 3 గంటలప్పుడు ఎత్తేసి తీసుకుపోయి ఆడ పూడ్చిపెట్టేసి ఆడ స్నానం బీనం చేసుకొని వచ్చేస్తాం. పొద్దున వచ్చి 2వ రోజు పాలు తీసుకొని పాలు ఆమె పేరు తలుసుకొని పోసేస్తాం. తర్వాత ఆమెకి అన్నం నచ్చిన అన్నం కూరలు అన్ని తీసుకొని 12 రోజులు రోజు పొద్దున సాయంత్రం మనం తినక ముందే పొద్దున లేయగానే ఆ చచ్చిపోయిన వాళ్ళకి 12 రోజులు అన్నం రోజు తీసుకుపోయి ఒంటరిగా వదిలేసి అమ్మ నాన్న ఎవరు చచ్చిపోతే వాళ్ళు పిలిపించి తిన్నుమని చెప్పేసి మేము వచ్చేస్తాం సార్. అంటే 12 రోజులు అయ్యాక తర్వాత కర్మందం వేస్తాం. సంవత్సరం తర్వాత మేకపోతే తెచ్చి ఆమె పేరున కోసి అందరికీ అన్నదానం చేస్తాం, ఆమెకి పెడతాం. The traditional council, called the Vagrival noun, referred to motto, exists among the Nakkala community for several social control. The head of the community is called the Mestri or the Motto Admi, who is selected by voice vote. Disrespect for traditional norms, customs and rituals are dealt with by the motto. మేము 100 కుటుంబం పైనే ఉంటాం. మా నక్కలోళ్ళందరికీ నేను లీడర్ని, ప్రెసిడెంట్. నేను నక్కలోళ్ళ కుమారి, నేను ప్రెసిడెంట్ని. Offenders are punished with cash fines, social boycott and excommunication is decided by the motto or elders after inquiry. In the presence of the community elders, the accused person is made to pick up a coin from the pot containing boiling oil. If the person is affected with burns, he is declared guilty. మొగ్గుని కూడా కోకతో కొడతామని చెప్తే ఆ రోజు కూర్చొని 5 లక్షల జున్మాలు వేస్తారు మా భాషలో. అది డబ్బులు కాకపోయినా వాళ్ళు మేకపోతే వాళ్ళకి ఒక మాట అన్నా కోకతో ఆ మేకపోతే వాళ్ళు ఎంత మాలో పెద్ద పూర్ణికులు ఉంటారు, వాళ్ళని తెచ్చి ఆ మేకపోతలు తెచ్చి వాళ్ళ డబ్బులు మొత్తం వాళ్ళే భరిస్తారు. మా జాతిలో మాలో కులంలో పెద్ద కులం చెన్నైలో ఉంటారు. ఆ కులం వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇంత అని వాళ్ళ డబ్బులు అమౌంట్ ఇంత కట్టిన తర్వాత ఆయన నిలబడి చేసినప్పుడు ఇంకా అందరూ కలిసి వచ్చి తింటారు. ఆయన రాకుండా ఇక్కడ ఎవరు తినరు. అట్ట ఆ మనిషిని కూడా రానిరు మాలో. అలాగే వేసినట్టుగా ఉంటారు దూరంగా. The Nakkala community primarily depends on herbal medicines for ailments. They visit hospitals for treatments of diseases if it is serious. They prepare herbal medicines out of some locally available herbs for the treatment of disease. They use bird and animal extracts for treating certain diseases. Nakkalas extract fat from lizards to cure muscle pains. They mix the powder of the Chemudukai Chettu bark seeds with pigeon blood and also the blood of greater kokal, referred to as the Jamudukaki, a red-colored crow, and applies on affected parts to cure joint pains and paralysis. Persons bitten by dogs are treated with pork fat and wild bitter gourd. They apply juice of certain leaves of toxic plants on wounds of snakes and scorpion bites. దగ్గు అంటే అది మన చేయి పని చేసేసుకోవాలి. పసుపు మళ్ళీ సున్నాము కొంచెం వేసి ఆకు మీద పెట్టి బాగా అంటు చేసుకొని పూసుకొస్తే జ్వరాలు పోతాయి. కంటి మూలిగి అంటే ఇది ఉడుము. ఆ ఉడుమును సమురు ఉంటాయి, ఆ సమురు పెట్టుకుని ఉంటాం. అది చెయ్యి కాలు ఇరిగిపోతే 3 కట్లు కట్టినారు పుత్తూరు, ఏం పని జరగలే. మళ్ళీ అది బాగా మాలిష్ చేస్తాం. మాలిష్ చేసి ఔషాకు, ఉప్పు, పసుపు ఈ మాది గుడ్డలో మూట కట్టేసి మనం బియ్యం కడుగుతాం నీళ్ళు. ఆ నీళ్ళకు బాగా ఉడికిపెట్టాలి. ఉడికిపెట్టేసి అది ఎత్తి ఆ నీళ్ళు పెట్టి ఉత్తరం ఇవ్వాలి. అది ఆ మాది దెబ్బలు కానీ నరాలు ఈడ్చుకొని నరాలు తెచ్చుకొని బాగా అవుతుంది. అది దేవుడు కాకి అంటే ఆస్మా, టీపీ, దానికి నరాలు లక్వాన్ని పట్టుకోతాయి. లక్వాన్ని ఆ నెత్తి బాగా పూయాలి. అది దేవునికాయ. ఆకులు ఉన్నాయి సార్, ఆకుల పేరు మనకు రాదు. అది ఆకులు రుద్దుకొని మనం పూసుకుంటాము. అది కొంచెం సుమారు పిల్లలకి ఏమంటే పిల్లలు జలుబు వస్తే
4 ఆకులు ఉన్నాయి, అవి చేసుకున్నాం. బాగా సీరియస్ అయిపోతే హాస్పిటల్ ఎత్తుకుపోతాం. పిల్లలకి మాకు ఒక దగ్గు వస్తే ఒక ఆకు ఉంది, నలుపు ఆకుని, ఆ ఆకుని బాగా దంచేసి సున్నం వేసుకొని మళ్ళీ 7 పేస్తుంటే జలుబు శీతలు మొత్తం పెరుగుంటాయి. శొంఠి మన తాటి బెల్ల వేసి దంచి అది తింటాం మన బాలింతలకి. అది మాకు బాగా సత్వ వస్తుంది, నెత్తురు పోయినా మనిషికి బలం ఇస్తుంది. అది ఒకటి. చిన్న పిల్లకాయలు ఇతర పిల్లకాయలకి జ్వరాలు దగ్గులు ఆయాసం వస్తే మనం ఇసుక తైలము కర్పూరము కొబ్బరి నూనె బాగా కొద్దిగా కాసి పూసేసి ఇంకా మనం గుడ్డతో కప్పుకుంటే సల్వ అయిపోతాయి పిల్లలు. లేదా అంతగా తలకాయ నొప్పి బిడ్డలు ఏరుతుంటే సర్జెంట్ పాలు తాపిస్తే ఆ పాలు తీసి తలకాయ నిండగా ముక్కు నిండగా పూసేసి పెట్టేస్తే అదే వెళ్ళిపోతాయి. మా చేతి వైద్యం సార్. Staple food is rice. They are non-vegetarian, consume all kinds of meat and wild animals and birds. Both men and women smoke beedis and cigars and indulge in drinking liquor and chewing betel leaves and tobacco. పెడుతున్నాం. నక్క తింటాం, ఒక పిల్లి తింటాం, ముంగిస్ తింటాం. నాకు తినేదానికి ఏమంటే ఈ ఉత్తలు కొంగలు ఈ బెలవాయలు ఈ కోగిలు అది కొట్టుకొని తింటాం. Religious pantheon of the Nakkalas include various gods and goddesses such as Naukat Devi, Viragam, Vagi Devi, Polaramma, Kanikalamma. They also worship deities like Durga Devi, Madara Meenakshi, Kali, Bhadrakali, Parvati Devi, Ishwari, Chamundeshwari. Every family invariably possesses the Swami Mota, a silver idol of their deity, and the seeds of the Abrus precatorius Guruvinda Ginjalo in cloth bundles. This asset is treated as their property. It's the most valued asset and held in really high esteem. It is the customary duty of the head of the family to distribute this family property, the Swami Mota, to all his sons soon after their marriage. పెద్ద కొడుకు ఇస్తారా? పెద్ద కొడుకు కాదు, ఎన్ని కొడుకులు ఉంటారో అన్ని కొడుకులకు నెలగేయాలి. వారు ఊరికన పోయి వేరే దాన్ని ఆడదాన్ని పట్టుకొని వచ్చేస్తే దగ్గరికి చేరు. నా కొడుకులు 4 ఉండారు. పెద్ద కొడుకుకు పెళ్లి చేసిన, ఇంకా నడుపు వాడుకు పెళ్లి చేసిన, ఇంకా 2 చిన్నవాళ్ళు ఉండారు. ఆ దేవుడు లేదంటే ఒక పని జరుగుతుంది. ఇట్లా గుడిలో మేము చేస్తాం. మా దేవుడు అంటే వెండి విగ్రహం అది తరాలతో చేసింది. అది మరి కొడుకు ఇస్తావు, రెండవ కొడుకు ఏం చేస్తావు? పెద్ద కొడుకుకి ఇస్తే పెద్ద కొడుకు వాడి కొడుకుకి ఇస్తాడు. వాడి కొడుకుకి వాడి కొడుకు అట్లానే పోతాయి. అమ్మ ఒకవేళ కొడుకులు పుట్టకపోతే మళ్ళీ తమ్ముడు కొడుకులు ఉంటారు. The Nakkala societies follows primogeniture par excellence of Swami Motas, of the deities and its belongings. The eldest son gets his father's inherited Swami Mota, while in respect of other sons, the father prepares another set of idols of deities along with other belongings and gives them a festive day after performing puja to new idols along with the old ones. No one shall go to the terrace of a house where the Swami Mota is kept, so Nakkalas do not prefer to live in multi-storied apartments. Bead Shastra called Devikat Vadavan is another religious practice observed by them. It is nothing but seeking blessings for their family deity before initiating any important activity on their way of life during crisis in family. The seeds of the Abrus precatorius, which are called Vadavom in Nakkala dialect, also used for performing the Bead Shastra. These beads are collected from the forests and preserved from generations together and transmitted to the next generation along with the Swami Motlo. The term of Bead Shastra is called the Jawab Bholin. డబ్బాలు ఉంటాయి, అది పోసేసి గురి గింజలు ఎంచేది. అది 8, 9, 10 మన ఎన్ని చెప్తారో 3 భాగాలకు 3 8కి రావాలి. 3 కాయలు పడితే పెట్టినామా ఇట్లా పెట్టినామా 4 రావాలి, 12 రావాలి. మా జాతిలో వాళ్ళది
ఏడు వస్తాడో వాళ్ళ జాతిలో మూడు కుర్తులు పెట్టాలి, 3 కుప్పలు. ఈ ఉడ్డలు జేరి పెడతాం. పెట్టిన తర్వాత ఏమవుతాయి, అది 3 కరెక్ట్గా రావాలి. తప్పితే 8 వస్తాయి, 7 వస్తాయి, 10 వస్తాయి. అట్లా వస్తే తోసేసి మళ్ళీ ఆ ఉడ్డలు తోసేసి మళ్ళీ జేవరి మళ్ళీ పెట్టేది. నువ్వు యా మాట అంటావో, యా కోరిస్తావో, యా దేవుడు పలుకుతావో, నువ్వు ఎట్లా బతుకుతావో అదంతా మేము గుడిస్తూనే మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత అది వచ్చిందే వచ్చేసింది. మళ్ళీ దాన్ని తోసి ఇంకొక దేవుడు పేరు తీయాలి, ఇంకొక దేవుడు పేరు తీయాలి. అది లెక్క తీస్తా అయిపోయిందంటే మళ్ళీ అంత దేవుడు అయిపోయింటే టెంకాయ కొట్టి నీళ్ళు పోసి నీళ్ళు ఇట్లా చేసేది. పిల్లలు పాపలు తినేసి పోసి. Bead Shastra is a strong belief system among Nakkalas, and every family performs this to blessings from their family deities before initiating any important activity. The 2 moieties among Nakkalas follow different procedures. 31 5 సార్లు రావాలన్నమాట. అట్లా వచ్చినప్పుడు మనం చెప్పిన మాట అది వచ్చే, అది మన పెట్టిన మాట అది వచ్చే ఒకటే సరిగా వచ్చేస్తే మనం చెప్పిన మాట దేవుడు చెప్పిన మాటని మాట్లాడి. లేకపోతే ఏదో మాకు సంపద కానీ కీడు కానీ జరిగితే ఆ గుడి కింద తీసుకొని ఒక కర్పూరం తీసుకొని ఒక సీసా క్వార్టర్ మంది అక్కడ పెట్టుకొని ఆ క్వార్టర్ మందిలో సగం కిందకి పోస్తాం దేవుడి పేరు చెప్పి. సగం తాగి మాలో పెద్ద మనిషి మా మావ లాంటిది ఇక్కడ అదే మా అత్త భర్త అక్కడ అలా పెద్ద మనిషిని కూర్చోబెట్టుకొని ఆయన ద్వారా చెప్పిస్తాం అలాగా. Wearing silver ornaments and flowers is a taboo amongst the Nakkala women, since the idol of their goddesses is made of silver and they worship with flowers. Women shall not decorate with flowers and tourings. Kali lineage people do not wear black colored clothes. Naukad and Mewad lineage people do not wear green colored clothes. Jambla lineage people do not wear white, and the Selior lineage people do not wear red colored clothes. నల్ల బట్టలు వేయకూడదు. అది ఆ దేవుడికి నల్ల బట్టలే. కలకత్తా ఖాళీ ఉన్నాయి కదా, ఆ దేవుడు వాళ్ళది ఉండేది. ఈ మాది నల్ల బట్టలు వేయకూడదు. వాళ్ళ జాతిలో మా కూతురు మొగుడు జాతిలో వచ్చి తెల్ల బట్టలు వేయకూడదు. ఏమంటే ఆ గంగమ్మ తెల్ల గుడ్డ వేసే కట్టి దున్నపోతు నరికింది వాళ్ళ జాతిలో. మా జాతి అంటే ఈ పచ్చ కిలి ఉండే చూడు, ఆ కిలి ఆ దేవుడి పైన కూర్చొని ఉండేది. చిలుక మా ఊబాక జాతి, అది చిలుక. మా కలరు పచ్చ. మా మీనాచి అమ్మ వేసింది కూడా పచ్చ బట్టనే. మా భార్య వాళ్ళకు పచ్చ బట్ట కట్టుకుంది. ఎర్ర చీర కట్టుకోవచ్చు. పూలు ఉండే చీర కట్టుకుంది. బాగా అన్ని పూలు ఉంటాయి కదా, ఆ చీర కట్టుకుంది. ఒకటి పచ్చ చీర కట్టుకుంటుంది. 2 మా జాతిలో. నా జాతిలో వచ్చి 2 రకాలు ఉన్నాయి. పచ్చది ఒకటి, పువ్వు మస్తుగా పూలు ఉండేది, ఆ చీర కట్టుకుంది. 2 మళ్ళీ మేము లోపల టైర్ వేయకూడదు. పూలు తెల్ల పూలు మేము పెట్టుకోకూడదు. ఈ మాదిరి పువ్వు పెట్టుకోవచ్చు, తెల్ల పువ్వు పెట్టుకోకూడదు. తెల్ల గాజులు వేయకూడదు, తెల్ల చీర కట్టుకోకూడదు. అది మా జాతిలో. Women shall not sleep on a cot or sit on a chair. Women shall sleep only on the floor. The lower part of a sari or the skirt of the women shall not hit or touch men. If anybody violates, they consider it as a serious offense, and this issue is discussed in motto and punished seriously. మా దేవుడు వచ్చి పెడితే కూడా ఇంట్లో ఆంధ్రాల కిందని కూర్చోవాలి. ఆంధ్రాల కిందని కూర్చోవాలి, పైన కూర్చోకూడదు. చార్ వేసి కూర్చోకూడదు. చార్ వేసి కూర్చోకూడదు. మేము ఆంధ్రాలు కూర్చోకూడదు. మా చార్లు కూర్చోకూడదు. కూర్చుంటే ఏమవుద్ది? మా జాతి సాంగ్యం. సాంగ్యాలంటే మే నాను మోటో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మదించిలాక అదే కోడలు కానీ భార్య కానీ వాళ్ళంతా కూర్చోకూడదు. మా అమ్మ అత్త ఉండారని కిందని కూర్చోవాలి. పండుగతో కూడా లైన్ కదా పండాలి. ఒక తలకాయ ఎత్తుగా తక్కువ పండకూడదు ఈ జాతిలో. ఇల్లు కడితే ఊరు కడితే కూడా
ఈ ఇల్లు కట్టినాం కదా సార్, ఈ ఇల్లు కాలు ఇట్లా సాపి పట్టుకూడదు, వాళ్ళు ఆ పక్కన కాలు సాపాలి. ఒక ఇల్లు మీద కానీ ఒక మనిషి మీద కానీ లేడీస్ పావాడ, లేడీస్ చెప్పులు ఏదో అంటే చెప్పులు కొడితే వాళ్ళ మీద వచ్చిన ప్రమాదం వాళ్ళ జీవితంలో అరవలాక ఉంటుందన్నమాట. ఒక మనిషి మీద చెప్పు దెబ్బ కానీ ఈ కోక దెబ్బ కానీ ఒకటి పడిపోయింది అనుకో వాళ్ళ జీవితం నాశనం అన్నమాట. అప్పటి నుంచి ఇటు వచ్చిన కాడి నుంచి మా జాతిలో ఒక కుండ కానీ ఒక డబర కానీ ఈ కోక తగిలితే ఏరే మొగోళ్ళు వచ్చి తినరు, అది పడేస్తారు. మొగోళ్ళు వచ్చినప్పుడు కాళ్ళు చాపి కూర్చోకూడదు, అది తప్పు. మళ్ళీ కుర్చీల మీద కూర్చోకూడదు, అది తప్పు. మళ్ళీ మంచాల మీద పండుకోకూడదు మగవాళ్ళే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేల మీద చేప మీద మేము పండుకుంటున్నాం. మేము చేప మర్చుకొని పోయినప్పుడు కూడా మగవాళ్ళు పక్క రాకూడదు, ఆడవాళ్ళు మర్చుకొని పోయిన తర్వాత. మగవాళ్ళు వస్తే అంత దూరం అయితే చేప కింద దింపేయాలి. ఒక మిద్ది మీద ఎక్కకూడదు ఆడవాళ్ళు, పెళ్ళి అయితే మిద్ది మీద ఎక్కకూడదు. మిద్ది మీద కోకతో కానీ కాళ్ళతో కానీ కొడితే మాత్రం ఆ ఇల్లు పడాల్సిందే, ఎన్ని లక్షలు ఉన్నా కూడా. మొగ్గుడిని కూడా కోకతో కొడతామని చెప్తే ఆ రోజు కూర్చొని 5 లక్షలు జున్మాలు వేస్తారు మా భాషలో. అయిపోతే మాలో కాళ్ళు తగలకూడదు. ఏదైనా సామాన్లు అయితే అన్నం వండే తినే పాత్రలన్నీ కాళ్ళు తగలకూడదు, వేసేయాలి. తగిలితే వేసేయాలి, అది పెట్టుకోకూడదు. ఏ వస్తువులకి తగలకుండా ఇట్లా పట్టుకోవాలి, పట్టుకొని నడవాలి, పట్టుకొని పని చేయాలి. మగవాళ్ళు కూర్చున్న కూడా ఆ పక్క మేము ఇట్లా పట్టుకొని కొద్దిగా లేగుమని చెప్పే వెళ్ళాలి అటు పక్క. పడేయాలి కింద. ఆడవాళ్ళు అన్నం తినకూడదు, అన్నం తింటే ఆ డబ్బుల కింద పడేయాలి. మగవాళ్ళు తింటారు ఆ డబ్బులలో, ఒకళ్ళకి వెళ్ళి ఒకళ్ళు తింటారు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళే తింటారు. కాళ్ళు తగిలితే మగవాళ్ళు తింటారు, ఆవిడ కూడా తగ్గకూడదు. మాట వరుస కూడా చెప్పకూడదు, చెప్పులతో కొడతాం, అది కూడా మాట వరుస కూడా చెప్పకూడదు ఆడవాళ్ళు. అప్పటికప్పుడు తప్పు అవుతుంది. Nakkalas have oral traditions. Both men and women sing a variety of folk songs during ceremonies. They have traditional musical instruments such as the drum called dhak and ringing bells called gungru, gugra. గెజ్జలు అది అదే ఆ దేవుడు పాడ కట్టుకొని దానిపైన గెజ్జలు కట్టేసి దేవుడు అవసరం వచ్చి ఆ మేకల్ని మేము తాగేది. రాసులు కొడతాం కదా, దాంట్లోనే అవసరం వస్తాం. దాన్ని ఏమంటారు? ఢాక్ 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 అంటారు. అలానే గజ్జలు దాన్ని ఏమంటారు? భుగ్రాన్లార్. Men and women take alcoholic drinks, and in an intoxicated mood they often dance together by singing a variety of folk songs loudly. మందు తాగేస్తే సారాయి కళ్ళు బిరాంది తాగబెట్టేస్తే ఆటలాడతారు, పాటలాడతారు, ఒకే జనాలు కుట్టుకుతారు. ఆడవాళ్ళు కూడా వస్తారు దానికి. ఆడవాళ్ళు కూడా తాగుతారు, ఇప్పుడు మొగ్గాలు కూడా తాగుతారు. తాగేది ఆవిడ కూడా పాడద్దా పాటలు? వాళ్ళు దేవుడి దగ్గర వచ్చి మెరని వచ్చి మేకపోతు పడి నెచ్చు తాగే వరకు మేకపోతు ఈరోజు తోలు తీస్తూ అట్లనే కొట్టేవి నరికేము. ఈరోజు పట్టినంటే రెక్క చూస్తా తోలు తీస్తా వస్తే నెత్తులు కడాలు ఉంటాయి, రెండు ఉంటాయి, ఎర్రది ఒకటి నల్లది ఒకటి. తొలిగా ఒక రక్కున పోసేది దేవుడి బొమ్మలు అంతా పోసేసి రెండో పాటి దేవుడి పైన అవసరం వస్తే అంబిల్లాగా తాగాలి, నెత్తులు పచ్చని నెత్తులు తాగాలి. తాగుతారు మీరు? దానికే మేకపోతు పట్టుకొచ్చేది మేము, నెత్తులు తాగేదానికి పచ్చని నెత్తులు. రైతులు అంటే తాగురు, పచ్చని నెత్తులు తాగేసేది. 5 పారి 6 పారి తాగేసినంటే దేవుడు దిగిపోయిన తర్వాత సల్ల అయిపోతుంది.